వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ఆరోగ్యశ్రీలో భారీగా అవకతవకలు జరిగాయని, జగన్ సర్కార్ హయాంలో తమ వర్గీయులకు సంబంధించిన ఆసుపత్రులకు నిధులు దోచిపెట్టారన్నారు. ఇప్పటికే 1500 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారి మళ్లించారన్నారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్న ఆయన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో కూడా ఇష్టానురీతిగా వ్యవహరించిందన్నారు. కేంద్రం మంజూరు చేసిన 17 మెడికల్ కాలేజీలకు పునాదులు కూడా పడలేదని, వాటిని పూర్తి చేసే పూర్తి బాధ్యతను మేము తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. అనేక అవకతవకలు జరిగాయి. ప్రాథమికంగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం గత ప్రభుత్వం వాళ్ళ వంది మాగదులకి సంబంధించిన హాస్పిటల్ను ఎంపానల్మెంట్ చేసి అనేక అవకతవకలు పాల్పడ్డారు. ఎన్హెచ్ఎం నుంచి వచ్చిన నిధుల్ని, 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధుల్ని, అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత పథకాల నుంచి వచ్చిన నిధులను కూడా దారి మళ్లించారు. వీటిని అన్నింటినీ లోతుగా అధ్యయనం చేసి పరిశీలించి విచారణ జరిపే ప్రయత్నం కూడా చేస్తాం.